హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి మటన్ దమ్ బిర్యానీ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇలాగా అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్ తగ్గ బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్. ఈ బిర్యానీ మసాలా రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీ అందరి కోసం చేసి చూపిస్తాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హాఫ్ కప్ పెరుగు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాజ్ చేస్తే బాగా వీటిని ముక్కలకి బాగా పడుతుంది. హాఫ్ కప్ ఆయిల్. ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పుదీనా, హాఫ్ కప్ కొత్తిమీర వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోండి. ముందే వేసుకుంటే మసాజ్ చేసినప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది, అందుకని లాస్ట్లో వేసుకొని ఒకసారి మసాజ్ చేసుకొని 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని తర్వాత నేను 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను, అంటే అప్రాక్స్గా హాఫ్ కేజీ రైస్ అన్నమాట. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకుందాం. 3 స్పూన్స్ పాలు తీసుకొని ఇందులో కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా చేస్తే బాగా నానుతుంది. ముందుగా మనం ఉల్లిపాయలను కూడా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా ఇలా రెడీగా ఉంచుకోవాలి మన బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. మీ ఇష్టం, మీకు కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా ఫ్రై అయ్యాక 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మన బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు 2 లీటర్ల వరకు వాటర్ని కూడా మరిగించుకోవాలి. ఇలా పక్కనే ఒక చిన్న టమాటోని ఇలా కట్ చేసి వేసుకోండి. పచ్చిదైతే ఇంకా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకోండి. ఈ మటన్ బాగా మగ్గాలి. ఇందులో వాటర్ బయటికి రిలీజ్ అయ్యే వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు హోల్ గరం మసాలా వేసుకోండి. మసాలాలు నేను లవంగాలు 6 వేసాను, అన్నీ 3 to 4 అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ముక్కలు ఇంకా మగ్గలేదు, నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మగ్గాక 1 కప్పు వరకు వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మటన్ ముద్దురో లేతదో చూసుకొని విజిల్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో నానబెట్టిన ఈ రైస్ని వేసేసుకోండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఉప్పగా అనిపించాలి మనకి, అప్పుడే బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా కుక్ అయ్యాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా మటన్లో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాక ఇప్పుడు నేను ఇందులో ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. షూట్ టైంలో పవర్ ఆఫ్ అయింది, సో లైటింగ్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఉడికించిన రైస్ని ఈ విధంగా వేసుకోవాలి బిర్యానీలో. నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక 2 స్పూన్స్ నెయ్యి, మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ సాఫ్రాన్ మిల్క్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ని వేసుకుంటున్నా నేను. యాస్టీస్ ఇందాకలానే అన్నీ వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర,
ఈ లేయర్లో కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది, వేసుకోండి. సాఫ్రాన్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక హాఫ్ కప్ వరకు మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, రైస్ ఉడికించుకున్న వాటర్, అవి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత దీనిపై ఒక బరువైన వస్తువు పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది ఇలా బరువుగా పెడితే. ఒక 15 నిమిషాల తర్వాత దీనిపై ఒక అట్ల పానం పెట్టుకొని మళ్ళీ దీన్ని 10 to 15 మినిట్స్ పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా మటన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.